ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుకు వ్యతిరేకంగా సోమవారం ఇజ్రాయెల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. కాల్పుల విరమణకు అంగీకరించాలని, హమాస్ చెరలోని బందీలను సురక్షితంగా రప్పించాలని డిమాండ్ చేస్తూ టెల్ అవీవ్ వీధుల్లో ఆందోళనకారులు కదం తొక్కారు. హమాస్ చెరలో ఉన్న వారిలో 6 మృతదేహాలు లభ్యమయ్యాయి. రఫా నగరంలో ఇజ్రాయెల్ దళాలు చేపట్టిన ఆపరేషన్లో వీరి మృతదేహాల్ని గుర్తించారు. వీరిలో 2 మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్ దళాలు అక్కడికి వెళ్లడానికి కొద్ది గంటల ముందే హమాస్ ఉగ్రవాదులు ఆ బందీలను అతి కిరాతకంగా చంపేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిపిన మెరుపు దాడి సమయంలో హమాస్ వీరిని బంధించారు. అప్పటి నుంచి వీరిని చిత్రహింసలకు గురిచేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దాంతో నేతన్యాహు ప్రభుత్వంపై ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఆగ్రహం పెరుగుతోంది. కార్మిక సంఘం ఇస్టాడ్రూట్ ఇచ్చిన ఒకరోజు సమ్మె పిలుపునకు సోమవారం వైద్యులు, బ్యాంక్ ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బందితో పాటు వివక్ష నేతలు పాల్గొన్నారు. అయితే ఈ సమ్మె రాజకీయ ప్రేరేపితమంటూ ప్రభుత్వం లేబర్ కోర్టును ఆశ్రయించింది. మధ్యాహ్నం 2:30 సమ్మె విరమించాలని కార్మిక సంఘాన్ని కోర్టు ఆదేశించింది. సమ్మెపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా హమాస్కు మద్దతివ్వటమేనంటూ ధ్వజమెత్తారు.